సేవా గుణంతో ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరూ సేవను అలవాటుగా చేసుకోవాలని, ఎదుటివారికి సహాయపడడంలోనే తృప్తి ఉంటుందని, అప్పుడే భగవంతుడు కూడా హర్షిస్తాడని హెల్త్ అవేర్ సంస్థ అధ్యక్షులు అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ పెంకి గోవిందరాజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడుతూ, ఒక క్లబ్లో ఉన్న స్నేహితురాలు రజనీ గౌరీ వివాహం సందర్భంగా ఆ సభ్యురాలికి మంచం, పరుపు, దిండ్లు, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ సామాన్లను సారిగా వారికి అందించడం జరిగిందని, ఈ సందర్భంగా గోవిందరాజు మాట్లాడుతూ, మన క్లబ్స్ చేసే సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, కాకినాడలో ఉన్న క్లబ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సభ్యులను కోరారు. కార్యక్రమంలో అలయన్స్ సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ కోశాధికారి వనం శ్రీనివాసరావు, కేబినెట్ కార్యదర్శి పింకే శివప్రసాద్, కాకరపల్లి శ్రీనివాసరావు, మేము సైతం మీకోసం అధ్యక్షులు గణేష్, శెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. సారీ ఇచ్చే పద్ధతిలో ఒక మంచం, పరుపు, అలాగే ఒక బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ప్రతి ఒక్కరు సహాయం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అది స్నేహితులైనా, లేకపోతే లేని వాళ్ళైనా, పేదవాళ్ళైనా, ఎవరైనా కానీ మన వంతు మనం సహాయం అనేది అందించడం అనేది ప్రతి ఒక్కరు అలవాటుగా చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ కారణం ఏంటంటే, మనం ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలోనో, చిన్న చిన్న వస్తువుల రూపంలోనో, మిక్సీలో చిన్న చిన్న కొంటాం మామూలుగా. అవి ఉపయోగం అనేది చాలా తక్కువగా ఉంటాయి. ఫోటో ఫ్రేమ్లు ఇస్తూ ఉంటాం, అవి ఎక్కడో పెడతాం, పక్కన పెడతాం, తర్వాత అవి మళ్ళీ పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా వస్తు రూపంలో ఇస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రజనీ గౌరీ పెళ్లి జరగడం జరిగింది. ఆ అమ్మాయికి 106 తరఫున మంచం, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, పరుపు ఇవన్నీ కూడా 106 తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాగా 106 ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత అలయన్స్ క్లబ్లో అందరికీ కూడా ఉంది. దాని గురించి మేమందరం కలిసి ఈ అమ్మాయికి ఏర్పాటు చేయడం 106 తరఫు నుంచి